అలరించే సౌందర్యంతో దర్శనమిచ్చిన స్వామివారి కటాక్షం పొంది భక్తులు పునీతులయ్యారు. పుష్పమాలలు, తులసి, రామచిలుకల మాలలతో అలంకరించిన వాహనంపై మలయప్ప స్వామి సుందర మోహిని అవతారంలో కూర్చుండగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో మార్మోగింది. విభిన్న నృత్య కళా బృందాలు, మేళతాళాలు, సాంప్రదాయ వేషధారణలు స్వామివారి ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు గోవింద గోవింద నినాదాలతో గగనతలం మార్మోగింది. ఇక దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ రెడ్డి అందిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరుగుతుంది. వస్తున్నటువంటి సామాన్య భక్తులంతా కూడా స్వామివారి వాహన సేవలను చూసి ధరించి స్వామివారి ఆశీర్వాదం పొందే విధంగా ఇక్కడ టీటీడీ అన్ని విధాల ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి మనము నాలుగుమాడ వీధుల్లో ఉన్నాము. 6వ రోజైనటువంటి ఈ యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో, కృష్ణుడి రూపంలో మోహిని అవతారంలో ఈ యొక్క శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి ఇక్కడ వాహనం మీద వేయిస్తున్నారు. మొత్తం కూడా పండుగ వాతావరణంలో వివిధ రాష్ట్రాల నుంచి నృత్యకారులు చూస్తున్నాము. కేరళ వాయిద్యాలు కావచ్చు, అలాగే పంజాబీ సంబంధించినటువంటి రాష్ట్ర ఇక్కడ నృత్యాలు కావచ్చు, ఇక కోయితూరులో డ్యాన్సులు కావచ్చు, తమిళనాడు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా ఈ యొక్క మొత్తం కూడా వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. వీక్షించడానికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా స్వామివారి వాహనాన్ని చూసి పునీతులు అవుతున్నారు. అయితే ఉదయం 8 గంటలకి ఆలయం వద్ద ప్రారంభమైనటువంటి ఈ యొక్క మోహిని అవతారము ఉత్తర మాడా వీధి, పడమర మాడా వీధి, ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ మాడా వీధి వైపులా వస్తుంది. ఇక ఆలయం వద్దకు చేరుకున్నది. మొత్తం కూడా మన గ్యాలరీలో చూస్తున్నాము. స్వామివారిని కటాకృపాక్షాలను పొందే విధంగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎవరు తారతమ్యం లేకుండా అంతా సమానంగా ఈ యొక్క గ్యాలరీలో వేచి ఉండి మరి స్వామివారి ఈ యొక్క మోహిని అవతారాన్ని వీక్షించే విధంగా ఉన్నారు. అయితే మొత్తం కలిపి ఇప్పటికే 253 కళా బృందాలు వచ్చినటువంటి 20 రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క కళా నైపుణ్యం కావచ్చు, నృత్య ప్రదర్శన, అలాగే జానపద కళాకారము, ఈ యొక్క వాయిద్యాల, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనము వేరుస్తూ పైనున్నటువంటి దేవతామూర్తులంతా కూడా కిందకి చేరుకుని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను తిలకించే విధంగా అటు పుష్పాలంకరణ కావచ్చు, అలాగే విద్యుత్ దీపాలంకరణ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసి మనం చూస్తున్నాం. గతంలో కొన్నా తీసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో రద్దీ పెరిగే కొద్దికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అటు విజిలెన్స్ వింగ్, పోలీసు భద్రతా చర్యల నడుమ జల్లెలు పట్టు మరి ప్రతి ఒక్క భక్తుల్ని దర్శనం చేసుకునే దిశగా ఏర్పాట్లు చేస్తారు. ఈ గ్యాలరీలో ఉన్నటువంటి వారంతా కూడా అటు వాటర్ కావచ్చు, అలాగే పానీయ ఈ యొక్క అల్పాహారాలు కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అందే విధంగా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. అదే ఈరోజు కీలకమైనటువంటి వాహన సేవల్లో ఘట్టమని చెప్పుకోవచ్చు. ఏదైతే గరుడ సేవ ఉందో ఈ ఒక్క గరుడ సేవకి దేశ నలుమూలైనటువంటి భక్తులంతా కూడా ఎదురు చూసేటువంటి దినము. ఈ రోజు సాయంత్రం స్వామివారు గరుడ సేవ పైన శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామి వేయించనున్నారు. ఈ ఒక్క గరుడ సేవ వీక్షించడానికి మొత్తం కూడా ఇప్పటికే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఉదయం నుంచి కూడా తిరుమలకి ప్రయాణం వస్తున్నారు. తిరుపతిలో తీసుకున్నట్టు వాహనాల రద్దీ, వాళ్ళు వచ్చినటువంటి బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ శ్రమించిపోయినటువంటి పరిస్థితి తిరుపతిలో నెలకొంది. తిరుమలలో కేవలం 4000 వాహనాలు, కార్లు పార్కింగ్ చేసే విధానంగా మొత్తం కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేస్తారు. నిండిపోయిన తర్వాత తిరుపతిలో ఈ యొక్క పార్కింగ్ ఏర్పాటు చేయాలని కూడా సూచించడంతో తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, అలాగే ఆలిమిరి బస్టాండ్ వద్ద కావచ్చు, జూ పార్క్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా కార్ పార్కింగ్ ఏర్పాటు తిరుమలలో తీసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే పాప వినాశనము, అలాగే పాదాలకు వెళ్ళేటువంటి రోడ్డు కావచ్చు, జేఏఓ కార్యాలయం ఉన్నటువంటి రోడ్డు కావచ్చు, ఇంకా తిరుమల వస్తున్నటువంటి జిఎంసి టోల్ గేట్ వద్ద కూడా ఈ యొక్క పార్కింగ్లన్నీ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా నిలబడకుండా
రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు వెంటనే ఐడెంటిఫై చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడ రెడ్ జోన్ ఉందని కూడా ఆ సంబంధిత అధికారి ఎక్కడ ఉంటారో వాళ్ళు సూచించడం, ఎక్కడ అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా నియంత్రణ చేసే దిశగా అన్ని విధాలు చేస్తున్నారు. వస్తున్నటువంటి భక్తులు ఇటు టీటీడీకి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ కొంచెం ఏదైతే స్వామివారి దర్శనంకి వచ్చామో ఈ యొక్క దర్శనము వాళ్ళకు అన్నివిధం అయ్యే విధంగా అయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మిగిలిన భక్తులు దర్శనం చేసుకునే విధంగా వాళ్ళకి వాళ్ళు దర్శనం వదిలించాలని కూడా కోరుతున్నారు. చూస్తున్నాము వాహనము ఉత్తరకి చేరుకుంటే మేళతాళాల డాన్సులు వివిధ రకాలైనటువంటి నృత్యాలు నాట్యాలతో స్వామివారు ఎంతో ఆనందంగా అమ్మవారికి ఈ యొక్క బాధకు కూడా వీక్షిస్తున్నాము. లేదా ఒక్కొక్కరు ఇప్పుడు మనం చూస్తాం కర్ణాటక నుంచి కథక్ డాన్స్ లో భాగంగా ఇక్కడ నృత్యం చేయడానికి చిన్నారు చక్కగా వీరి యొక్క నృత్య ప్రదర్శన చేసి స్వామివారిని ఆనందింపవేసే విధంగా ఈ యొక్క నృత్యాలన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా డమరకము కానీ శివతాండవం చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర భోలా శంకర అనే విధంగా చేస్తూ డమరకాలు అలసిపోకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమైపోయి భక్తి ఆనందంతో వాహనము సాయంత్రం తీసుకొని గమనపరచ